ఫ్రెండ్స్, కలియుగం ఎలా మొదలైందో మీకు తెలుసా? కలియుగంలో మనం ఏ విధంగా మోక్షాన్ని పొందుతామో మీకు తెలుసా? ప్రస్తుతం మనం ఉంటున్న సమయమే కలియుగం. ఈ కలియుగంలో మనుషులు ఎలా ఉంటారో ముందే ఋషులు చెప్పారు. ఈ కలియుగంలో మనుషుల జీవితం ఎలా ఉంటుందో భగవద్గీతలో ముందే మనకు తెలియని ఎన్నో విషయాల గురించి చెప్పారు. పాపపుణ్యాలు ఏ విధంగా మనుషుల జీవితాన్ని కంట్రోల్ చేస్తాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీరు గనక శ్రీకృష్ణుని యొక్క భక్తులైతే కామెంట్ సెక్షన్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయడం మర్చిపోకండి. మరి టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా? ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు పురుషులు కలియుగం గురించి ఈ విధంగా తమ శిష్యులకి చెప్పారు. అసలు కలియుగంలో మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది, మరి వారి పాపాల నుంచి విముక్తి రావాలంటే ఏం చేయాలి అంటూ మాట్లాడుకున్నారు. అప్పుడు మహర్షులు ఏమంటారంటే, ద్వాపర యుగం అనేది శ్రీకృష్ణుని యొక్క యుగం. శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్ళిపోయాక కలియుగం అనేది ప్రారంభం అవుతుంది. మన ప్రెజెంట్ టైం నుంచి దాదాపుగా 500 సంవత్సరాలకి ముందు శ్రీకృష్ణుని కాళ్ళపైన బాణాలతో ఒక అడవిలోని వ్యక్తి దాడి చేశాడు. శ్రీకృష్ణుని వైకుంఠ ప్రయాణంతోనే కలియుగం యొక్క ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయ్యింది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. సూర్య సిద్ధాంతం ప్రకారం కలియుగం అనేది 18 ఫిబ్రవరి 3102 BC మిడ్నైట్ నుండి స్టార్ట్ అయిందని చెబుతారు. మన గ్రంథాల ప్రకారం ఈరోజు శ్రీకృష్ణుడు మన భూమండలాన్ని వదిలి వైకుంఠానికి వెళ్ళారని చెబుతారు. మహర్షులు చెప్పిన దాని ప్రకారం ఈ కలియుగంలో మనుషుల జీవితం 100 ఏళ్ల వరకే ఉంటుందని. కానీ మీకు ఎవరైనా తెలుసా? 100 ఏళ్ల వరకు జీవించి ఉన్న వాళ్ళు ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన దాని ప్రకారం మీరైతే ఎవ్వరిని చూసి ఉండరు. ఈ మధ్యకాలంలో అందరూ మహా అయితే 70 లేదా 80 ఏళ్ల వరకు జీవిస్తున్నారు. మీరు ఎన్నో చోట్లకు వెళ్ళి ఉంటారు, ఎందరినో కలిసి ఉంటారు. ఇంతవరకు మీరు ఎవరైనా 100 ఏళ్ళు జీవించి ఉన్న వ్యక్తిని కలిశారా? భగవద్గీత ప్రకారం ఈ కలియుగం యొక్క ఎండ్కి మనుషుల యొక్క లైఫ్ స్పాన్కి 12 ఇయర్స్ వరకే ఉంటుందని చెప్పారు. భగవద్గీత ప్రకారం మనుషులు ఎంత పాపాత్ములుగా మారారంటే డబ్బుల కోసం వేరొకరిని చంపటానికి సిద్ధమవుతారు. అంతేకాదు, భగవద్గీత ప్రకారం హస్బెండ్ వైఫ్ని రెస్పెక్ట్ చేయకపోవడం మరియు వైఫ్ కూడా హస్బెండ్ని అస్సలు రెస్పెక్ట్ చేయదని చెప్పారు. ప్రజలు కూడా మెల్లిమెల్లిగా భగవంతుని మర్చిపోతారు, ఫ్యాషన్ ప్రపంచంలో మునిగిపోతారు. అయితే ఋషులు ఏమంటారంటే, కలియుగంలో మోక్షం పొందడానికి మనుషులు కేవలం వారి మనసును పవిత్రంగా ఉంచుకుంటారు. వారి మనసే వారికి దారి చూపిస్తుంది. అయితే మనుషులు 2 రకాలుగా ఉంటారు. ఏ మనుషుల్లో అయితే పాపం పెరుగుతుందో వారిలో నిద్ర, లేజినెస్, హింస పెరిగిపోతాయి. ఇవి వీరి హ్యాబిట్స్గా మారుతాయి. మనుషుల యొక్క లైఫ్ హ్యాబిట్స్ని కంట్రోల్ చేస్తాయి. మనుషులు సక్సెస్ఫుల్ అవ్వాలంటే వారి మనసుని పవిత్రంగా మార్చుకోవాలి. అందుకొరకు వారు మనసుని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. భగవంతుని వారి మనసులోనే తిరిగి వెతుక్కోవాలి. భగవంతుని యొక్క మంత్ర జపం మెడిటేషన్గా చేయగలగాలి. మన ధర్మం గ్రంథాల ప్రకారం ఇప్పుడైతే ధర్మం నశిస్తుంది. అప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి భగవంతుడు ఏదో ఒక అవతారాన్ని తీసుకుంటాడని చెబుతారు. సత్యాన్ని అన్వేషించడమే మన జీవిత లక్ష్యంగా ఏర్పరచుకోవాలి.